సంబంధం సంతోషంగా మరియు విజయవంతంగా కొనసాగడానికి సాన్నిహిత్యం చాలా ముఖ్యం. ఇది ప్రేమను సజీవంగా ఉంచుతుంది, మిమ్మల్ని ఒకరికొకరు దగ్గర చేస్తుంది, మరియు శృంగారాన్ని అదుపులో ఉంచుతుంది. అయినప్పటికీ కాలక్రమేణా మీ జీవిత భాగస్వామి మీ పట్ల తక్కువ ఆసక్తి చూపొచ్చు. ఇది ఎందుకు జరుగుతుందో మీరు ఆలోచించినట్లయితే మీరు ఈ పోస్టులో సమాధానం చూడొచ్చు. లైంగిక కోరిక స్త్రీలకు సంబంధం గురించి ఎలా భావిస్తారో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉంటే లేదా మీ వివాహం పట్ల అసంతృప్తిగా ఉంటే వారు సెక్స్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ సందర్భంలో వారు ఏమనుకుంటున్నారో వారిని అడగండి మరియు శృంగారానికి సిద్ధమయ్యే ముందు వారు పేర్కొనే ఏదైనా సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి. మీ జీవిత భాగస్వామి మీతో లైంగిక సంబంధం పెట్టుకోకపోతే మీరు వాగ్దానం విరమించుకోవచ్చు లేదా వారికి ద్రోహం చేసి ఉండొచ్చు. మీరు మీ సంబంధాన్ని ఆకర్షణీయంగా ఉంచాలనుకుంటే మీరు గతంలో చేసిన తప్పుల కోసం ప్రయత్నించండి. ఆమెతో క్షమాపణ చెప్పండి మరియు వారి నమ్మకాన్ని తిరిగి పొందండి. పురుషులు మరియు మహిళలు ఇద్దరు వయసు పెరిగే కొద్ది శారీరక మరియు హార్మోన్ల మార్పులను అనుభవిస్తారు. మహిళలకు ఈ హెచ్చుతగ్గులు లైంగిక పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మీరు వారి పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారని వారికి గుర్తు చేయండి మరియు దగ్గరగా ఉండటానికి కొత్త మార్గాలను అన్వేషించండి. శారీరక శ్రమ కంటే శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇది రోజు ప్రారంభంలో మీరు పంచుకునే ముద్దు గురించి, నడుస్తున్నప్పుడు ఒకరితో ఒకరు చేతులు పట్టుకోవడం వంటివి. ఇవన్నీ మీ భాగస్వామి పట్ల ఉన్న ఆకర్షణ ఎప్పటిలాగే బలంగా ఉందని చూపిస్తుంది. అందువల్ల ప్రతిరోజు శారీరక సంబంధం మరియు సంరక్షణపై దృష్టి పెట్టండి మరియు శృంగారానికి చాలా వేగంగా వెళ్ళొద్దు. మీ జీవిత భాగస్వామి కొన్ని కారణాల వల్ల నిరుత్సాహపడవచ్చు, కాబట్టి వారు మీతో మానసికంగా సంబంధం కలిగి ఉండకపోవచ్చు. వారు ఎందుకు నిరాశకు గురవుతున్నారో మీరు తెలుసుకోవాలి. డిప్రెషన్ ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి మరియు వైఖరిపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు వారితో మాట్లాడాలి మరియు దాని నుండి బయటపడడానికి వారికి సహాయం చేయాలి. మీరు లేదా మీ జీవిత భాగస్వామి సెక్స్ చాలా ఊహించదగినదిగా మారిందని భావిస్తే ఒకే స్థలం అదే స్థాయిలో వంటి కొత్త విషయాలను అన్వేషించడానికి ఇది సమయం కావచ్చు. మీ సరిహద్దులను నివారించండి మరియు మీ భార్య మీకు దగ్గరగా ఉండటానికి క్షణం ఆనందించండి.